నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, ఇప్పుడు సనాతన ధర్మం, మన హిందూ ధర్మంలో స్త్రీ పురుషులు అందరూ ఒకటే. అవును. అయితే ఇప్పుడు మనం ఏ గుడికైనా అందరూ వెళ్తారు, కానీ శబరిమలకి స్త్రీలు ఎందుకు అనుమతి లేదు? సనాతన ధర్మంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకటే. బయలాజికల్ గా సైన్స్ కూడా ఏం చెప్తుందంటే కొన్ని హార్మోన్స్ చిన్న స్లైట్ డిఫరెన్స్ తప్ప మిగతా అంతా కొన్ని అంతా కూడా థింకరింగ్ కానీ సైకిక్ లెవెల్స్ కానీ స్పిరిచువల్ లెవెల్స్ కానీ సేమ్ అన్నమాట. అది సనాతన ధర్మం కూడా చెప్పేది. మన ధర్మంలో ఏంటంటే స్త్రీని పూజించాలి అని అంటుంటారు. ఎగ్జాక్ట్లీ. స్త్రీ పురుషుడి కంటే కూడా మహోన్నతురాలు సనాతన ధర్మంలో. అంటే తల్లి తను చనిపోతూ రీబర్త్, మళ్ళీ పిల్లడు కనడం అంటే ఏంటంటే ఆమె ఒకసారి ఆ టైంలో చనిపోయి మళ్ళీ బిడ్డకి జననం ఇవ్వడం గ్యారంటీ లేదనమాట. తండ్రికి ఆ రిస్క్ లేదు. కాబట్టి ఎంతమంది పిల్లల్ని కంటే అన్నిసార్లు చనిపోయి బ్రతికినట్టు స్త్రీ లెక్క, అంత రిస్క్ చేసినట్టు. ఈ ప్రపంచంలో రిస్క్ చేయకుండా ఫ్రీగా రావాలని అందరూ చూస్తారు, కానీ ఒక్క స్త్రీ మాత్రమే నిస్వార్థంగా మనకి రిస్క్ చేస్తుంది. అందుకనే ఆమెని తల్లి అన్నారు. మళ్ళీ చాలా మంది ఈ భార్యాభర్తల మధ్య ఈ అవగాహన లేక భార్యని ఎలా చూస్తారంటే తల్లిలాగా, తల్లి ప్లేస్ లోకి వచ్చిన అనదర్ తల్లి అని అర్థం చేసుకోకుండా, అసలు ఈ తప్పంతా ఈ ప్రవచనకారులది సరిగ్గా చెప్పకపోవడం వల్ల ఏంటంటే తల్లి ప్లేస్ లోకి వచ్చిన మరో తల్లే స్త్రీ రా, నీ భార్య రా అని చెప్పాలన్నమాట. అలాగే చెల్లి, మా మెమరబుల్ మెమరీస్ ని, మనకి మరవలేనటువంటి అనుభూతుల్ని, చిన్నప్పుడు పెరిగినటువంటి ఒక చక్కటి అనుభూతుల్ని చెల్లిస్తుంది, తమ్ముడిస్తాడు, ఇట్లా రకరకాలుగా. అటువంటి స్త్రీకి శబరిమలలో వాళ్ళు ఇవ్వడం లేదంటే శబరిమల టెంపుల్ పెట్టుకున్న రూల్స్ అది సనాతన ధర్మంలో మనం ఋషులు వెళ్ళొద్దని చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. అది సనాతన ధర్మంలో లేనే లేదు. అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు వాళ్ళు? అది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి ఒకటి, శనీశ్వర స్వామి గుడి ఒకటి, వినాయకుడి గుడి ఒకటి. అంటే బ్రహ్మచారులను కొంతమందిని పెట్టారు కదా ఈ అయ్యప్ప. ఈ బ్రహ్మచారులు లోపలికి వెళ్ళకూడదు, స్త్రీలు బయటే ఉండాలి. ఎందువల్లంటే ఋతుస్రావలాలు, పీరియడ్స్, మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది స్త్రీలకి. ఒకవేళ పొరపాటున ఏమైనా మర్చిపోయి వెళితే లోపలికి ఏమైనా మనకి ఇది జరుగుతుందేమో, ఆ స్వామి వారికి మళ్ళీ శాంతి పూజలు ఇవన్నీ పుణ్యావచనం ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ప్రాసెస్ ఉంటుంది. కానీ అది టెంపుల్ యొక్క ఇండిపెండెంట్ డెసిషనే తప్ప కేవలము మన ధర్మం, హిందూ ధర్మం యొక్క ఇది కాదు. అలా అనుకుంటే మనకు అనేకమైనటువంటి సందర్భాల్లో మనకి ఈ మధ్యన తిరుపతి గుడిని చూడు, ఆ తిరుపతి గుడిలో లడ్డూల్లో ఏవో ఫ్యాట్ కలిపారు అని చెప్పేసి మరి అంత గవర్నెన్స్ ఉండి కూడా వాళ్ళు పెద్ద హడావుడి అయిపోయింది. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు మరి వీళ్ళంతా ఏం చేశారు, స్వామివారికే అపవిత్రమైనప్పుడు. సో దాని ముందు పోల్చుకుంటే ఇదంతా అంటే ఎందుకు పెట్టారంటే అది టెంపుల్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ డెసిషన్, ఆడవాళ్ళు వెళ్ళొచ్చు. అందుకనే సుప్రీం కోర్టు కూడా తీర్పిచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ఆడవాళ్ళని ఎలవ్ చేయండి అని. వీళ్ళు మాత్రం టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు మాత్రం ఆ ట్రస్ట్ అనేటటువంటి దాన్ని రద్దు చేసి పడేయచ్చు అసలు, గవర్నమెంట్ తలుచుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే. ఏంట్రా సుప్రీం కోర్టు దీన్ని, ఆ కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం. అంటే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు నోరు మూసుకొని దిగొచ్చి ఏదో 1 రోజు 2 రోజులో అలౌ చేస్తారు, మళ్ళీ ఇచ్చేస్తారు. కానీ సనాతన ధర్మంలో మనకి దర్జాగా వెళ్ళొచ్చు ఆడవాళ్ళు. అలా చెబితే వాళ్ళు ఇప్పుడు అయ్యప్ప స్వామికి ఏంటంటే ఇది ఒక్కటే రీజన్, ఇంకేం కాదు. ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్ అయిపోయినటువంటి వాళ్ళు, మోనోప్లాజం స్టేట్ వచ్చినటువంటి వాళ్ళు 60 సంవత్సరాల వాళ్ళు అలౌ చేస్తున్నారు కదా. అలాగే చిన్న పిల్లల్ని కూడా అలౌ చేస్తున్నారు కదా. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళనే అలౌ చేయట్లేదు. అంటే అది ఒక కేవలము ఈ మెన్స్ట్రల్ సైకిల్ ని ఆధారంగా చేసుకునే చెప్తున్నారు. అదొక్కటే ఎందుకు, వేరే గుళ్ళు అలౌ చేస్తున్నాయి కదా ఇప్పుడు, అది వాళ్ళకి తెలుస్తుంది కదా. అవును, అంటే ఇది బ్రహ్మచర్యానికి ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా అయ్యప్ప దీక్ష అనేటటువంటిది రూపొందించింది కాబట్టి, ఆ గైడ్ లైన్స్ లో, ఆ పాలసీస్ లో ఫ్రేమ్ అయింది కాబట్టి అందుకోసం చెప్తారనమాట. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుళ్ళకి నువ్వు అన్నట్టుగా వెళ్ళనిస్తున్నారు, కానీ గర్భగుడిలోకి వెళ్ళనివ్వరు. అభిషేకాలకి దానికి దీనికి వెళ్ళనివ్వరు. శనీశ్వరుడు గుడికి వాళ్ళకి, మిగతా వాళ్ళు జెంట్స్ వెళ్తారు, షర్ట్లు ఇప్పేస్తారు, లోపల కూర్చుంటారు. ఇవన్నీ మనం పెట్టుకున్నవే ఇవన్నీ కూడా. సో దేవుడు అని అంటే అదే చెప్తున్నాను కదా, భగవంతుడు అనేటటువంటి తత్వానికి మీనింగ్ తెలియనటువంటి వాళ్ళే ఇటువంటి మీనింగ్లెస్
రూల్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు మనం సదరన్ స్టేట్స్ లో మనం వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్, నో డౌట్. డ్రెస్ కోడ్ నిండుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కానీ పొరపాటున ఎవరైనా డ్రెస్ కోడ్ లో రాలేకపోతే అటువంటి వాళ్ళని దేవాలయాలకు వెళ్ళనివ్వకుండా గెంటేయడం తప్పు అనమాట. బై యాక్సిడెంటల్ కావాలని వెళ్ళే వాళ్ళని మనం వాళ్ళని అరికట్టాలి తప్ప, యాక్సిడెంటల్ గా పాపం మర్చిపోయి వచ్చారు, అక్కడ పంచులు అమ్మట్లేదు, వాడు ఏం చేస్తాడంటే దర్శనం వీళ్ళ కోసం మానేయాలా? సో భగవంతుడు అంటే ఆల్ పర్వేడింగ్, అన్ని చోట్ల సర్వవ్యాపకుడు. అందుకే విష్ణువు అన్నారు. సర్వశక్తిమంతుడు, అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి, అయ్యప్ప అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి, మనమే మహిళలమే ఇంకా టెంపుల్ అలా పెట్టారు కాబట్టి, సుప్రీంకోర్టు ఇచ్చినా సరే వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనం వదిలేసేయడమే. ఇంకా ఇప్పుడు తిరుపతి బిల్డప్ ఇచ్చారు, తిరుపతి గుడిలో అంత జనము, కరోనా టైంలో ఎవడు వెళ్ళాడు? అసలు ఎవరు వెళ్ళలేదు, ఖాళీ. ఈ దేవస్థానాలు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మనము డబ్బులు ఇస్తేనే దేవస్థానాలు నడుస్తున్నాయి అనేటటువంటి జ్ఞానం ఆ దేవస్థానాలకు ఉండాలి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కువ మంది ఫ్లోటింగ్ వల్ల ఇరిటేషన్ వస్తుంది. మనం అడిగే ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయిలే, అందుకని వచ్చేస్తున్నారు కాబట్టి తోసేస్తారు, కొంచెం కఠినంగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు తిరుపతిలో కానీ మిగతా టెంపుల్స్ జనం ఎక్కువ ఉన్నప్పుడు. సో దాన్ని అసలంటూ మూలం మనం భక్తుడే లేకపోతే దేవుడే లేడు అసలు. అక్కడ దేవుడికి ఎవరు వెళ్తారు? ఇప్పుడు అందరూ బాయ్కాట్ చేసి టెంపుల్కి వెళ్ళట్లేదు అనుకో, ఎవడు వెళ్తాడు? ఇంకా టెంపుల్స్ లో స్టాఫ్ ఎవరు ఉంటారు, వాళ్ళకి శాలరీస్ ఎవరు ఉంటారు? సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో, సెన్సిటివ్ విషయాల్లో జ్ఞానంతో ఆలోచించాలి. అక్కడ పనిచేసేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వాళ్ళు దే విల్ యాక్ట్ అకార్డింగ్లీ. అక్కడ కేవలం ఈ పాలసీ మ్యాటర్స్ తో మనం జాగ్రత్తగా సెన్సిటివ్ గా డీల్ చేయాలి కాబట్టి అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బట్టి ఉంటుంది అనమాట. అలాగే ధర్మ మండలిలో ఎడ్యుకేటెడ్ నిండినప్పుడు తప్పకుండా శబరిమలలో డెఫినెట్ గా చేంజ్ వస్తుంది. అంటే ఇప్పుడు అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అండ్ రానున్న రోజుల్లో డెఫినెట్ గా స్త్రీకి కొన్ని మార్పులు అనేటటువంటివి వస్తాయి. కేవలము ఈ యొక్క స్త్రీని ఒక వివక్షతో చూడడము, మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్న వాళ్ళు రానివ్వకపోవడము, ఇప్పుడు ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అనమాట. సో దట్ స్టేట్మెంట్ ఇస్ ఎంటైర్లీ a meaningless statement, and the decision by the temple authorities is meaningless. వాళ్ళు కేవలము ఏదో హైప్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు మకర జ్యోతినే, దొంగ జ్యోతినే సృష్టించినటువంటి వాళ్ళు ఆ టైంలో ఒకనొక సమయంలో మళ్ళీ వాళ్ళే కన్ఫెస్ చేశారు, మేమే తప్పు చేసామని. తప్పదు. సో ఇదంతా టెంపుల్ పాలిటిక్స్ ని బట్టి ఉంటుందన్నమాట. దానికి భక్తులు మనం సెన్సిటివ్ గా హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళంతా కూడా మనం స్వామివారి మీద గౌరవం, ప్రేమ ఉన్నప్పుడు మన ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆ మెన్స్ట్రల్ సైకిల్ టైంలో మనము జాగ్రత్తగా ఉండడమే అమ్మ. ఓకే, అంటే మాకున్న సందేహాన్ని తీర్చారు. ధన్యవాదాలు.